ఇంతే, నా దూకుడుతనం ఇంతే అని మాట్లాడే వ్యక్తి. ఇక సినిమా రంగంలో అయినా, రచయితగా అయినా, దర్శకుడిగా అయినా, నటుడిగా అయినా ఎందులో ఉన్న తనదైన మార్కు ఖచ్చితంగా ఉండాల్సిందే. తర్వాత జరిగిన అంశాల్లో రాజకీయ పరంగా కూడా తమకు ఎవరైతే ఇష్టం ఉంటారో వాళ్ళకి నేను బాసటగా ఉంటాను, ప్రాణాలకు సైతం లెక్క చెయ్యను అని డైరెక్ట్గా అటాక్ ఇచ్చే వ్యక్తి. ఇక కొత్త సంవత్సరం సంక్రాంతి సందర్భంగా మనతో పాటుగా ఈనాటి ఒక ప్రత్యేక అతిథి మన చెక్ పాయింట్లో ఉన్నారు. అందరికీ సుపరిచితులే. ఇప్పుడు నేను ఇచ్చిన ఇంట్రోలో కూడా మీరు క్లారిటీ వచ్చేసే ఉంటుంది. ఆయనే పోసాని కృష్ణమురళి గారు. నమస్కారం కృష్ణమురళి గారు. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సో మీరు చాలా అంశాల్లో మాట్లాడుతుంటారు, స్పందిస్తుంటారు, ముక్కుసూటిగా వెళ్ళిపోతుంటారు, దేనికి భయపడరు, ఎవరిని పట్టించుకోరు. నాకేం కావాలో అలాగే నేను ముందుకు వెళ్తానని మాట్లాడే మనస్తత్వం ఇది. సో ఆ హీట్ తర్వాత పెంచుదాం, ముందుగా సాఫ్ట్గా స్టార్ట్ చేద్దాం. సంక్రాంతి పర్వదినం అంటే చిన్నప్పటి నుంచి పోసాని కృష్ణమురళి గారు ఏ రకంగా చేసుకుంటేవారు, ఆ అనుభవాలు ఏవైనా మాతో? అంటే ప్రత్యేకంగా స్పెషల్గా ఏముండదు. మాది ఒక మంచి ఫ్యామిలీ. మా నాన్న పేకాటాడి డబ్బులను పోగొట్టుకున్న ఫ్యామిలీ, పూరి గుడిసెకు వచ్చిన ఫ్యామిలీ. ఆ పూరి గుడిసెలో ఉండి సంక్రాంతి చేయాలంటే ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేయలేము, పెద్ద పెద్ద ఖరీదుతో బట్టలు కొనుక్కోలేము, మాకు వెహికల్స్ లేవు, సైకిల్ లేదు, మినిమం ఏమీ లేవు. అప్పుడు మేము చిన్నపిల్లం కాబట్టి సంక్రాంతి ఏం చేసుకోవాలి అంటే నైట్ టైం 4:30, 4 అట్లా లేచి నేను దొంగలాగా అక్కడ నల్లూరు వెంకటరామయ్య గారు అని ఉండేవారు, ఆయన గొడ్ల చావిడి ఉండేది. తెల్లారగట్ట నేను వెళ్ళేవాడిని. వెళ్తే గొడ్ల చావిడిలో ఆవులు ఉండేవి, గేదెలు ఉండేవి, దున్నపోతులు ఉండేవి. ఆ చీకటిలో అది దున్నపోతూ ఎరిగిందో, బర్రె ఎరిగిందో, ఆవు పేడేసిందో తెలియదు, ఏదైతే పేడ పట్టుకొచ్చేవాడిని చీకట్లో. తీసుకొచ్చి అదే ఆవుని కరెక్ట్గా మా ఇంట్లో పెట్టి గొబ్బెమ్మలు పెట్టడం. అది దాని తర్వాత ఏంటంటే మా అమ్మ ఒకటి వండుద్ది గ్యారెంటీగా, అంటే గారెలు కానీ తక్కువలో, నెయ్యి అరిసెలు అట్లాంటివి లేవు, ఎవరిని పెడితే తినేవాడిని. మా అమ్మ మాకేం పెట్టినా అది సంక్రాంతిని మించి, మా జీవితాన్ని మించి, మా ప్రాణాన్ని మించి పెట్టుద్ది. ఏం పెట్టినా మా అమ్మ, ఇదిగే ఈమె పోసాని శేషమ్మ. మా అమ్మని చూస్తే ఏ పండగలు, ఏ సంతోషాలు నాకు గుర్తురావు. మా అమ్మే గుర్తొస్తుంది, మా నాన్నే గుర్తొస్తాడు. నా జీవితంలో ఎంజాయ్ చేసింది చాలా తక్కువ, సంతోషపడేది చాలా ఎక్కువ. ఎలా సాధ్యం అండి? అంత పేదరికంలో సంతోషపడింది చాలా ఎక్కువ అన్నది చాలా తక్కువ మందికి వచ్చే ఒక అద్భుతమైన ఆలోచన అవనియండి, లేకపోతే మీ విధానం అవనియండి. అంటే నేను మా అమ్మ మా నాన్న నేనంటే ఇష్టం. మా అమ్మకి ఎంత ఇష్టం అంటే బయటికి వెళ్ళిన ఎవరిని తిట్టొచ్చినా, ఎవరిని కొట్టొచ్చినా నాకే సపోర్ట్ చేస్తుంది. కొట్టడం తిట్టడం ఉండేదా చిన్నప్పటి నుంచి? ఇదే స్పీడ్. రాళ్ళు పెట్టి కొట్టడం, తలకాయ పగలు కొట్టడం, గొడ్డలతో నరకటం, అవన్నీ అయిపోయినాయి. ఎందుకు ఆ రకంగా? అంటే ఒకటి ఎట్లుంటుందండి, ఇప్పుడు తగాదా అయిందనుకోండి, ఒక ఫ్రెండ్తో ఆర్గ్యుమెంట్ చేసుకొని వెళ్ళిపోతాం. ఒకడు మన వ్యక్తిత్వాన్నో, మన ఆత్మగౌరవాన్నో వాడు లాగేసుకుంటున్నప్పుడు టాలెట్ చేయలేము. ఎదవా పోరా అంటే ఊరుకుంటాం, ఇంకేదో అంటే ఇంకేం ఊరుకోం. అది నాకు అలవాటు. మా అమ్మకి ఏం తెలుసు అంటే ఒకటే లెక్క, నా కొడుకు మంచోడు, చిన్నప్పటి నుంచి హానెస్ట్, వాడు ఎవ్వడి జోలికి వెళ్ళాడు, వెళ్తే వాడా వీడా అన్నట్టు వెళ్తాడు. అందుకని మా అబ్బాయి ఏం చేసినా వాడు హానెస్ట్. అందుకని మాకేం చెప్పకండి నా పెద్ద కొడుకు గురించి, నాకు తెలుసు నా పెద్ద కొడుకు గురించి అని. మా అమ్మ నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మ చనిపోయే వరకు ఒక్క రోజు కూడా నాకు సలహా ఇవ్వాల, అంటే అడ్వైజ్ ఇవ్వాల, జాగ్రత్తలు చెప్పలా, నా గురించి భయపడలా, నా గురించి ఇప్పుడు కంగారు పడలా, దిగులు పడలా.
హీ నో ఎవ్రీథింగ్. చిన్నప్పటి నుంచే వీడి తెలివితేటలు ఉన్నాయి, మనం చెప్పాల్సిన అవసరం లేదు. అన్నేసరికి చెప్పదు. ఒకటే చెప్పింది, పెద్దాడా అన్నం తిను, పెద్దోడా అన్నం తిను, పెద్దోడా గారెలు తిను. ఇవి తప్ప ఇంకో మాట అమ్మ నోట్లో వచ్చి ఇంతవరకు లేదు. చచ్చిపోయిన దాకా అరే జాగ్రత్త, అసలు ఒక మాటే లేదు. ఇవే 3 మాటలు మమ్మక నా మధ్య. పెద్దోడా అన్నం తిను, పెద్దోడా అన్నం తిను, పెద్దోడా టిఫిన్ తిను. అయితే పోసాని కృష్ణమురళి గారు రచయిత అయిన తర్వాత, ఒక సంపన్నుడు అయిన తర్వాత, యాక్టర్ అయిన తర్వాత ఈ గర్వం ఆయనకి తలకెక్కింది అని చెప్పి చాలామంది అనుకుంటారు. సో ఇది కాదు, ఫస్ట్ నుంచి మీరు రెబలే. ఏ అంశం వచ్చినా, ఏ తేడా వచ్చినా డైరెక్ట్ అటాక్. అంటే నా గురించి తెలియని వాడు, నన్ను చూడని వాడు, నా యాటిట్యూడ్ చూడని వాడు ఇలా అంటుంటారు. పోసానికి కొద్ది సంపాదించిన తర్వాత ఒళ్ళు బలిసింది అంటారే. అసలు ఏమీ లేకుండా రబ్బర్ చెప్పుకి పిన్నిసి పెట్టి నడిచిన రోజుల్లో కూడా నాకు ఇదే యాటిట్యూడు. ఎందుకు చెప్పమంటారు? ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఏమీ లేక ఏం చేయాలి అన్న రోజుల్లో మద్రాసులో 1500 రూపాయలతో అడుగు పెట్టా. ఎందుకు పెట్టుకున్నాను? వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఒక చిన్న ఉద్యోగం చేసుకుని యూనివర్సిటీలో మళ్ళా సీట్ సంపాదించి చదువుకొని సో చదువుకోవడానికి మద్రాసు వచ్చారు. దానికోసం రాలా, వచ్చాక వచ్చిన ఐడియా అది అనుకోండి. ఇక ఓకే, అంటే ఎటు వెళ్ళాలి కదా నేను. అసలు ఎందుకు వచ్చారండి మద్రాసు అని? ఎందుకు వచ్చింది ఆలోచన? దానికి ఏమైనా బలమైన ఆలోచన ఉందా? మద్రాసు అనేది ఎందుకు వచ్చిందంటే మళ్ళీ నేను పాలిటిక్స్లోకి వెళ్ళాలా, రామోజీరావు దగ్గరికి వెళ్ళాలా. వెళ్ళండి, తప్పదుగా. నేను ఎంఏ చదివిన తర్వాత అక్కడ ఉంటే వీడు మరి యారగెంట్గా ఉంటాడని చెప్పి మా మేనమామ హైదరాబాద్ తీసుకొచ్చి ఒక చిన్న కంపెనీలో ఉద్యోగాన్ని పెట్టాడు. 400 నెలకి, ధవళా చిట్ ఫండ్స్ అని. దాని ఎండి గారు పొట్లూరి బ్రహ్మానందం గారు, మోస్ట్ హానెస్ట్ ఫెలో. ఓకే, ఆయన నన్ను చూసి నచ్చి పెట్టుకున్నాడు 400 రూపాయలు. అక్కడ కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత మార్గదర్శిలో వచ్చి పడ్డాయి ఉద్యోగాలు ఉన్నాయని నేను అప్లై చేసుకున్నా. నా నాలెడ్జీ చూసి, నా ఎడ్యుకేషన్ చూసి, ఆ ధవళా చిట్ ఫండ్లో ఉన్న ఒక ఎక్స్పీరియన్స్ చూసి నన్ను మార్గదర్శిలో డైరెక్ట్గా అసిస్టెంట్ మేనేజర్గా తీసుకున్నారు. జనంలో తీసుకోరు. ఫస్ట్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, తర్వాత అసిస్టెంట్ మేనేజర్, తర్వాత మేనేజర్. అందులో ఈనాడు స్కూల్లో ఖచ్చితంగా కింద స్టేజ్ నుంచే పైకి రావాలి. నాకు డైరెక్ట్గా ఇచ్చాడు అడుసుమూలి కృష్ణమూర్తి గారు. ఒరే వీడు బాగా చదువుకున్నాడు రా, వీడోడు పిలువు అంటే చూసిన తర్వాత వెంటనే ఇచ్చారు నాకు. వెంటనే ఇచ్చిన తర్వాత అసిస్టెంట్ మేనేజరు మార్గదర్శి సికింద్రాబాద్ బ్రాంచ్లో ఉన్నా, రాణిగంజ్లో. అక్కడ 1 మంత్లో అక్కడ సీనియర్ మోస్ట్ మేనేజర్ ఉన్నాడు, చాలా పవర్ఫుల్ మేనేజరు. అతన్ని 1 మంత్లో లంచాలు తీసుకుంటుంటే పట్టించి డిస్మిస్ చేశా. ఎట్లా వచ్చింది అంటే చివరికి అది నీకు ఎలా తెలుసు అని ఎండి అంటే, ఎండి ఇంటికి వెళ్ళి ఎవరు వెళ్తారు ఎండి ఇంటికి? సార్ అతను ఇట్లా లంచాలు తీసుకున్నాడు, నా దగ్గర ప్రూఫ్ ఉంది, నేను అతను లంచాలు తీసుకున్నా ప్రూవ్ చేస్తే అతను తీసేయండి, ప్రూవ్ చేయలేకపోతే నన్ను తీసేయండి అంటే ఎండి అన్నాడు, ఎవరిని తీసేయాలో మాకు తెలుసు, నువ్వు వెళ్ళు అన్నాడు. వెళ్ళి ఆఫీసులో కూర్చున్నానో లేదో వెంటనే సెంట్రల్ ఆఫీస్ నుంచి స్క్వాడ్ వచ్చేసింది ఆ చైర్మన్ మీదకి. నేను ఎవరో పేర్లు చెప్పానో, ఎవరి లంచాలు తీసుకుంటున్నాడో, దీనికి ఎవరు తెలుసో అంతకుముందు పాత వాళ్ళకి అక్కడ కూర్చొని ఫోన్లు చేస్తే ఆయనకి మొత్తం చెప్పారు, ఇతను లంచగొండి, మా దగ్గర తీసుకున్నాడు, మా దగ్గర తీసుకున్నాడు. ఇది అంతకుముందు నేనున్న అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్లో ఇంకొకరు ఉన్నాడు రాజాజీ అని, ఆయన అమీర్పేట బ్రాంచ్ మేనేజర్కి వెళ్ళాడు. ఓకే, ఆయన మంచోడు, ఆయన కూడా నాకు చెప్పాడు ఇవి. చెప్తే మరి భయం కదా మేనేజర్ మీద రిపోర్ట్ ఇవ్వటం అంటే, వాళ్ళకి పాపం సాఫ్ట్గా ఉండేవాళ్ళు. నాకేమేం తెలియదు, సాఫ్ట్లు నట్లు అవి మనకు తెలియవు, ఏం వస్తే చెప్తుంటాం. అట్లా వీళ్ళు వచ్చిన ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళు పైనుంచి